జగన్ మీద హత్యా ప్రయత్నం అయిపోయింది. ఇప్పుడు జగన్ మీద దాడి కేసు కాస్త దీని వెనకాల కుట్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్నది తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. ఇది బోండా ఉమాకి సమస్య. ఎందుకంటే ఆంధ్రజ్యోతి వాళ్ళ అత్యుత్సాహం, ఈనాడు వాళ్ళ ఓవర్ యాక్షన్తో వాళ్ళ రిపోర్టర్లు అడగగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి మాట్లాడినటువంటి బోండా ఉమా నోరు కాల్చుకున్నారు. ఎందుకంటే ఆ దుర్గారావు అనేటువంటి వ్యక్తి అందులో నిందితుడు అన్న విషయం బయట వాళ్ళకి తెలియదు. అతనే మొదట చెప్పాడు. అతని మనిషే సతీష్ అన్న విషయాన్ని బోండా ఉమానే చెప్పాడు. తద్వారా ఈ కుట్రలోని ప్రముఖులు ఇద్దరు కూడా, అంటే ప్రముఖులు అంటే ఈ కుట్ర చేసినటువంటి వాడు, కుట్రలో నిందితుడు నేరస్తుడు అనేది తర్వాత అవుతుంది. ప్రస్తుతం నిందితుడు అయినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా తనకి క్లోజ్ అన్నటువంటి విషయాన్ని ఒప్పుకున్నట్టయింది. ఇప్పుడు అందుకే పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముందు నిందితుడిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు అతన్ని ప్రశ్నించడానికి అడుగుతారు. ఆ తర్వాత అతన్ని ఇప్పుడు ప్రజెంట్ సలీం అనేటువంటి లాయర్ అతని తరపున వాదిస్తున్నాడు. ఈ సలీం అనేటువంటి లాయర్ ఎవరైతే ఉన్నాడో అతను ఏదైతే జగన్ మీద హత్యా ప్రయత్నం కేసులో నిందితుడికి కూడా తోడున్నాడు. ఆ రోజున ఏదైతే శ్రీనివాస్ ఉన్నాడో వాడికి కూడా. కాబట్టి వాడిని తీసుకొచ్చి తెలుగుదేశంలో చేర్పించాడు మొన్న మధ్య. తద్వారా ఇతను ఆ కాన్సెప్ట్లోకి వచ్చి అతనే ఈ కేసు వాదిస్తున్నాడంటే కథలో రెండవ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇది ఒక ఎత్తు. మరొక పాయింట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఇతన్ని విచారించడానికి అడిగారు. ఇతన్ని విచారిస్తే ఇతని దగ్గర దుర్గారావు దుర్గారావు ఇక్కడ బోండా ఉమాతో క్లోజ్, లేదా బోండా ఉమా కార్యాలయంలో పనిచేస్తాడు. బోండా ఉమా ఇప్పుడు ఏమని చెప్తారు, ఏదన్నా రాయితో మనవాడు మాంచి కొట్టగలడన్న ఈ కుర్రోడికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే చెట్టు పైన ఉన్నటువంటి కొమ్మకు ఉన్నటువంటి ఏదైతే ఇది ఉంటుందో, మన ఏదైనా పక్షులు కనుక గూడు పెడితే ఆ గూడులో ఉన్నటువంటి గుడ్డును కూడా కొట్టగలడట. ఆ టాలెంట్ని ఇతను బోండా ఉమా దగ్గర చెప్తూ ఉండేవాడట. ఇప్పుడు ఏదన్నా మాటల్లో అట్టయితే ఆయన కొట్టమను అని ఏమన్నా చెప్పి ఉంటే అన్న సంతోషపడతాడరా నువ్వు కొట్టు అని చెప్పి దుర్గారావు చెప్పాడా, అది చెప్పుంటే బోండా ఉమా కూడా ఇరుక్కుపోతాడు. అలా కాకుండా బోండా ఉమాకి చెప్పకుండా దుర్గారావు వీళ్ళు చేశారా, వీళ్ళు చేసినా బోండా ఉమా దాకా వెళ్ళేటట్టే ఉంది. రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ కేసులో నుంచి బోండా ఉమాకి ఏ ప్రాబ్లం లేదు. ఈ కేసు జస్ట్ ఒక గులకరాయి కేసు అన్నటువంటి విధంగా వాళ్ళ పత్రికల్లో రాస్తున్న కోణంలో తీసేస్తారు. అదే వైసీపీ అధికారంలోకి వస్తే ఈ కేసు స్టాండర్డ్గా ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. బోండా ఉమా కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.